మద్దతు ధరని ఆ ధరల స్థిరీకరణ నిధి నుంచి నువ్వు కేటాయించగలిగావు? 1 కిలో టమోటా కొనగలిగావా? 1 బస్తా ధాన్యాన్ని కొనుగోలు చేయగలిగావా? ఆక్వా రైతులకు అండగా ఉన్నావా? అరటి రైతులకు అండగా ఉన్నావా? చీనీ రైతులకు అండగా ఉన్నావా? ఏ రైతులకి నీ ధరల స్థిరీకరణ నిధి ఉపయోగపడింది? మాట్లాడితే అన్ని అబద్ధాలు. మొన్న ఒక ప్రెస్ మీట్లో ఎందుకు ఓడిపోయినామంటే నిజాయితీగా ఉండకూడదు, అబద్ధాలు. నువ్వు 19లో చెప్పిన ప్రతి మాట అబద్ధం. మద్యపాన నిషేధం అంటివి, వాళ్ళ మీద 25 సంవత్సరాలు అప్పు తెస్తివి. అమ్మఒడి 15,000 అంటివి, 13,000 12,000 ఇచ్చి 2,000 3,000 కోత పెడితివి. అన్నీ అబద్ధాలు చెప్పి మళ్ళీ ఏదో ఓటమిని అంగీకరించకుండా ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలని కార్యకర్తల్ని కాపాడుకోవడానికి నిన్ను నువ్వు సచ్చీలుడని నిరూపించుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ నీ చేతిలో మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఈరోజు వాళ్ళ డేట్లను ఒకసారి మీరు పరిశీలిస్తే 13వ తారీఖు ఈరోజు, మళ్ళీ 27వ తారీఖు, మళ్ళీ 3వ తారీఖు. ఎందుకు ఈ శుక్రవారం ధర్నాలు? అంటే మళ్ళీ కోర్టుని మభ్యపెట్టడానికే? గతంలో 5 సంవత్సరాలు కోర్టుకు హాజరు కాకుండా ప్రజా సంక్షేమం పనితీరులో బిజీగా ఉన్నానని చెప్పి మళ్ళీ ఇప్పుడు నువ్వు పాల్గొనకపోయినా ఈ కార్యక్రమాలు శుక్రవారం రోజు కోర్టుకి ఎగనామం పెట్టడానికా, లేక నిజంగా నీకు ఈ రాష్ట్ర ప్రజల పట్ల లేదా ఏ వర్గ ప్రజల పట్ల నువ్వు ధర్నాలు చేయగలుగుతానో ఆ వర్గ ప్రజల పట్ల నీకు చిత్తశుద్ధి ఉందా? శుక్రవారం ధర్నాలు మాత్రమే దేనికని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాన వైసీపీ కార్యకర్తలు, నాయకులు. ఈ శుక్రవారం ధర్నాలు దేనికి ఒకసారి ఆలోచించుకోండి. ప్రజా శ్రేయస్సు కోసమా? అతను కోర్టుకు తప్పించుకోవడం కోసమా? ఈ జిల్లాలో 14 మంది పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఈ 6 నెలల్లో ఎక్కడైనా మీడియా సమావేశాల్లో అయినా మీకు కనిపించారా? హిందూపురంలో ఆమె బెంగళూరులో ఉంటుంది. ఆమెకి ఈ మా సత్యసాయి జిల్లా రైతుల బాధల కష్టాలు ఏం తెలుసు? కదిర్లో పోటీ చేసి ఓడిపోయిన అతను బెంగళూరులో రియల్ ఎస్టేట్ డాను, ఇక్కడ కేసులు ఉన్నాయి. అతను రైతుల కన్నీరు ఏం తెలుసు? అతను పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే, ఓడిపోయిన క్షణం నుంచి ఈ రోజు వరకు లేడు. ఇట్లా ఏదో ఉన్నటువంటి కార్యకర్తల్ని జారిపోకుండా, ఇతర పార్టీలకు పోకుండా ఎక్స్ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఉన్నటువంటి 5-6 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు పోతూ ఉంటే వాళ్ళని కాపాడుకునేందుకు ప్రజాక్షేత్రంలోకి వస్తే నిజంగా ప్రభుత్వ వైఫల్యాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ కాదు, ప్రత్యర్థి రాజకీయ పార్టీగా మీరు ఆందోళన చేయొచ్చు. వాస్తవాల్ని ప్రజలు గ్రహించలేనటువంటి వాళ్ళని మాత్రం అనుకోవద్దు జగన్మోహన్ రెడ్డి. రైతులు అమాయకులు కాదు. రైతుల్ని ఏ ప్రభుత్వం ఆదుకుంది? రైతుల్ని ఏ ప్రభుత్వం దగా చేసింది? రైతుల్ని మోసం చేసిన నాయకుడు ఎవరు? రైతుల్ని ఆదుకున్నటువంటి నాయకుడు ఎవరు? రైతు సంక్షేమ ప్రభుత్వం ఏది? రైతు దగా ప్రభుత్వం ఏదని రైతులు ఆలోచించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని ఇంకా నీ జగన్నాటకాలు ఆడుతూ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలందరూ అందుకు సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి మీరు ఈ పట్టికను గమనించండి సోదరులారా. కందిపప్పు రేటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇది చంద్రబాబు గారి ప్రభుత్వంలో పెంచిన రేటు, ఇది ప్రస్తుత ధర. ఇది పెసర్లు, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న రేటు, ఇది చంద్రబాబు గారు పెంచిన రేటు. మీకు అన్ని రేట్లు, మినుములు, వేరుశెనగ, సన్ఫ్లవరు, నువ్వులు, పత్తి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి రేట్లు. చంద్రబాబు నాయుడు గారు పెంచిన రేట్లు, ప్రస్తుత రేట్లు. ఏ మద్దతు ధర కోసం రోడ్డు మీద నాటకాలు ఆడుతున్నారు? ఒకసారి గమనించండి. రైతులందరూ గమనించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్నదాత సుఖీభవ ఖచ్చితంగా చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తానరన్నా. మీరు సాక్షిలో 100 రోజుల్లో రిజర్వాయర్లకు పంపించడం జరిగింది. ఖచ్చితంగా వాటిని కూడా చంద్రబాబు గారు పరిశీలిస్తారు. వీరగంధం సుబ్బారావు హార్మోనియం పనిచేయకపోయినా చంద్రబాబు నాయుడే కారణం అంటారు. దానికి మనం ఏం చేస్తామన్నా?